నేపాల్లో తీవ్ర ఉద్రిక్తత, సైన్యం చేతిలోకి శాంతి భద్రత. నేపాల్లో జెన్జీ యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పడంతో పరిస్థితిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనల ముసుగులో అరాచక శక్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు సుప్రీంకోర్టు, సింగ్ దర్బార్ వంటి కీలక ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. పౌర యంత్రాంగం విఫలం కావడంతో తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సైన్యం స్పష్టం చేసింది. విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సైనిక సిబ్బంది ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అంబులెన్స్లు, పారిశుద్ధ్య వాహనాలు వంటి అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. జెన్జీ యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, శాంతి భద్రతలు అదుపు తప్పడంతో సైన్యం జోక్యం చేసుకుంది.